నమస్తే, వెల్కమ్ టు టీ10. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినమైన అక్టోబర్ 12 విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రసంగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దిగజారిన తర్వాత ఆయన చేసిన మరో ముఖ్యమైన ప్రసంగం నేపథ్యంలో ఇది జరిగింది. ఆ ప్రసంగంలో ఆయన నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. తాను మానవ మాతృడిని కాదని, దేవుడు తనను పంపాడని మోడీ చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ 303 సీట్ల నుండి 240 సీట్లకు పడిపోయిన నేపథ్యంలో భాగవత్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి సూపర్ మ్యాన్ గా ఉండాలని కోరుకుంటాడు, ఆ తర్వాత దేవదూతగా కావాలని, అటుపై భగవాన్ కావాలని కోరుకుంటారు అని వ్యాఖ్యానించారు. గతంలో అంత సామర్థ్యం లేనందున తాము ఆర్ఎస్ఎస్ సాయం కోరామని, కానీ ఇప్పుడు మరింత సామర్థ్యాన్ని సముపార్జించుకున్నామని బీజేపీ పేర్కొన్న మొదటి ఎన్నికలు కూడా ఇవే కావచ్చు. అయితే భగవత్ ఈ ప్రసంగంతో నరేంద్ర మోడీ తలకెక్కిన అహంకారాన్ని కింద కుదించారు. సంఘ పరివారిగా పిలిచే ఆర్ఎస్ఎస్ కూటమి హర్యానా ఎన్నికల్లో అతి చురుగ్గా పనిచేసింది. దానికి తోడు ఎన్నికల కమిషన్ మానిపులేషన్ సహాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందనే భావనను పక్కకు నెట్టి మరి బీజేపీ ఈ విజయాన్ని మూటగట్టుకుంది. తాజాగా దసరా ప్రసంగంలో ఆయన బీజేపీ విధానాలనే చాలా వరకు ఏకరువు పెట్టారు. బీజేపీతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ లక్ష్యాలను, కీలకమైన హిందుత్వ రాజకీయాలను ఎలా తీసుకెళ్లాలో చెప్పారు. డీప్ స్టేట్, వోగిజం, కల్చరల్ మార్క్సిస్ట్ వంటి పదాలు అన్ని సాంస్కృతిక సాంప్రదాయాలకు శత్రువులని వ్యాఖ్యానించారు. ఇందుకు వారు అనుసరించే పద్ధతి ముందుగా విద్యా సంస్థలను తమ ప్రభావం కిందకు తీసుకోవాలనుకుంటుంది. ఆ తరువాత ఆలోచనను, విలువలను, సమాజ విశ్వాసాలను నాశనం చేయడానికి వారు ప్రయత్నిస్తారు. అటుపై సమస్యలను కృత్రిమంగా సృష్టించి ప్రజల్లో తాము బాధితులమనే భావనను పాదుకొల్పడానికి ప్రయత్నిస్తారు. ఆ తరువాత అసమ్మతిని రెచ్చగొడతారు. ప్రజలు దూకుడుగా వ్యవహరించేలా చేస్తారు. ఒక అరాచక వాతావరణాన్ని సృష్టిస్తారు. వ్యవస్థ పట్ల, చట్టాలు, పాలన పట్ల ప్రజల్లో విద్వేషం నెలకొనేలా చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత దేశంపై ఒకరి ఆధిపత్యం లేదా పెత్తనం చెలాయించడం అన్నది చాలా సులభతరమైపోతుంది. సామాజిక, రాజకీయ అన్యాయాలను సహించలేని ప్రజల ప్రవర్తన, వారి వైఖరులను ఉద్దేశిస్తూ పెద్దగా ప్రాచుర్యంలో లేని పదం ఓకిజంను అత్యంత అవమానకరమైన రీతిలో మితవాదులు ఉపయోగించారు. ఆయన చేసిన ప్రసంగంలో ఇదే కీలకమైన వాక్యం. సామాజిక, రాజకీయ వర్గాల్లో హిందూ మితవాదం ఆధిపత్యం చెలాయించేంత ఆర్ఎస్ఎస్ కూటమే ఈ పద్ధతిని అమలు చేస్తోంది. తన శాఖల ద్వారా, అంటే సరస్వతి శిశు మందిర్, ఏకలవ్య విద్యాలయాలు వంటి పాఠశాలల ద్వారా, అలాగే తనకున్న విస్తృత నెట్వర్క్ ద్వారా, నోటి ప్రచారం ద్వారా దీనిని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే కుల, లింగ వివక్ష వ్యవస్థను పెంచుతున్న సామాజిక ఇంకిత జ్ఞానాన్ని, అంటే సోషల్ కామన్ సెన్స్ తనకున్న విస్తృత నెట్వర్క్ ద్వారా ఇది ప్రభావితం చేస్తోంది. ఇక చివరగా బీజేపీ సానుభూతి గల కార్పొరేట్, ఐటీ విభాగాలు మీడియాను నియంత్రించడం ద్వారా సమాజంలోని పెద్ద వర్గం ఆలోచన ధోరణిని, హిందూ జాతీయవాద కార్యాచరణ రూపుదిద్దుతోంది. ఇప్పుడు ఓకిజం ఏం చేస్తుంది? న్యాయమైన సమాజం కోసం ఇది ఆకాంక్షిస్తుంది, పోరాడుతుంది. కులం, మతం, రంగు, భాషల ప్రాతిపదికగా వివక్షను ప్రదర్శించడాన్ని ఇది వ్యతిరేకిస్తోంది. అలాగే ఎల్జీబీటీ హక్కులకు మద్దతిస్తుంది. అన్ని జీవుల సమానత్వపు హక్కులను హిందూ జాతీయవాద రాజకీయాల్లో చాలా కీలకమైన బ్రాహ్మణవాదం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీన్నే మరికొద్దిగా స్పష్టంగా, సూటిగా చెప్పాలంటే పలు రకాల రాజకీయ ధోరణులకు మతం ముసుగు వేస్తారు. తాలిబాన్, ముస్లిం బ్రదర్హుడ్, అలాగే శ్రీలంక, మయన్మార్ లో బౌద్ధ మతం పేరుతో రాజకీయాలు, అసమానతలను పెంచి పోషిస్తున్న క్రైస్తవ ఛాందసవాదం ఇవన్నీ ఆకోవలోకి వస్తాయి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి వారు భిన్న వ్యక్తీకరణలకు పాల్పడుతుంటారు. మరో రకంగా చూసినట్లయితే హిందూ జాతీయవాద సిద్ధాంత వ్యవస్థాపకులు దళితులను, మహిళలను కించపరుస్తున్న మనస్మృతిని ప్రశంసించారు. ముస్లింలు, క్రైస్తవులను కూడా ఆర్ఎస్ఎస్ విదేశీయులుగానే పరిగణిస్తోంది. 1984లో సిక్కుల ఊచకోతకు రహస్యంగా మద్దతిచ్చింది. ఒక సమాజంలో సామాజిక ఉద్యమాల లక్ష్యమైన సమానత్వపు విలువలను ముందుకు తీసుకెళ్లడానికి చూస్తున్నందున ఓకిజాన్ని ఒక దుష్ట శక్తిగా, రుగ్మతగా మితవాద రాజకీయాలు భావిస్తున్నాయి. అణచివేతకు గురైన వర్గాలు చేసే చాలా ఉద్యమాల బలమైన కోరికే ప్రజాస్వామ్యం. దీనికోసమే ఇదంతా. భారతదేశంలో దళితులు, మహిళలు, ఎల్జీబీటీలు చేపట్టే ఉద్యమాలను హిందూ జాతీయవాదులు తక్కువ చేసి చూస్తున్నారు. ఛాందసవాద శక్తులు పాలన సాగించే ముస్లిం మెజారిటీ దేశాల్లో మహిళలు ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నారు. సమానత్వపు విలువల స్థానం అసమాన విలువలతో కూడిన
ప్రాచీన స్వర్ణయుగ విలువలను ప్రవేశపెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ కూటమి ప్రయత్నంగా ఉంది. అణగారిన వర్గాల హక్కులను పెంపొందించే ఆలోచనలు, ఉద్యమాల కోసం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఈ ఓకిజం పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య అంతర్గత ఘర్షణలు వారికే సంబంధించిన ప్రైవేటు అంశం కాగా, వాటి మధ్య ఇగో ఘర్షణలు ఉన్నప్పటికీ ఈ రెండు సంస్థల మౌలిక విలువలు ఒకటే. ఇతర విషయాలు చాలా వాటిల్లో బీజేపీ ఏం చెబుతుందో భగవత్ కూడా అదే చెప్తారు. ఈ కారణంగా నేడు దేశంలోని వాయువ్య సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్లు సముద్ర హద్దులు కలిగిన కేరళ, తమిళనాడులు, బీహార్ నుండి మణిపూర్ వరకు మొత్తంగా పూర్వాంచల్ కల్లోలమయ్యాయి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను ఆయన విమర్శించారు. లడాక్ ను, మణిపూర్ ను ఒక ఘాటున కట్టడం ద్వారా వారి అసలు రంగు కూడా బయటపడింది. మణిపూర్ లో కుకీలకు వ్యతిరేకంగా మహిళలపై అత్యంత హేయమైన రీతిలో హింస చోటు చేసుకుంది. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వ ఉదాసీనత మరింత ఆందోళన కలిగిస్తోంది. లడాక్ కు సంబంధించినంత వరకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకై సమాన పౌరసత్వం కోసం అనేక ఉద్యమాలను మనం చూసాం. పోరాటాలు చేయాల్సినంత తీవ్రమైన అంశాలే అవి. ఎంత శాంతియుతమైన పోరాటం అది. గుర్తించదగినటువంటి సోనం వాంగ్చుక్ నాయకత్వం గురించి స్వర్ణాక్షరాలతో రాయవచ్చు. అలాగే ఆర్ఎస్ఎస్ నుండి ఉద్భవించిన బీజేపీ మొత్తంగా ఈ లడాక్ ఉద్యమాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో కనిపిస్తోంది. ఇది భారతదేశ సమకాలీన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆర్జికార్ మెడికల్ కాలేజీ విషాద ఘటన గురించి ప్రస్తావించడం, మరోవైపు మహిళా రెజ్లర్లపై జరిగిన అత్యాచారాలు, దళిత బాలికలపై పెరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల మౌనం పాటించడం చూస్తుంటే ఆయన పక్షపాతం అర్థమవుతోంది. అత్యాచారం అనేది ఇండియా పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది తప్ప భారత్ గ్రామాల్లో జరగదని ఈ మహానుభావుడు ఒకసారి వ్యాఖ్యానించారు. కానీ ఇటువంటి కేసుల్లో చాలా శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. అవి కూడా గ్రామాల్లోనో లేదా చిన్న పట్టణాల్లోనో జరుగుతున్నాయి. ఇలాంటి కేసులు అంటే దళితులపై అత్యాచారాలు 2022లో ఉత్తరప్రదేశ్ లో 12,287 చోటు చేసుకోగా, ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ నమోదవుతున్నాయని సామాజిక న్యాయం, మహిళా సాధికారత మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. బలహీనులుగా ఉంటే తమని తాము రక్షించుకోలేరని, అందువల్ల ఐక్యంగా బలంగా ఉండాలంటూ హిందువులను భగవత్ కోరడం ఆయన ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన అంశంగా ఉంది. భారతీయులుగా మనమందరం సమైక్యంగా ఉండనక్కర్లేదా? భారత రాజ్యాంగం ప్రకారం భారతీయులుగా సమైక్యతతో ఉండడంలో ఏదైనా సమస్య ఉందా? భగవత్ వైపు నుండి మరో రకంగా ఆలోచించినట్లయితే ఇది కూడా కుతర్కమే అవుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల వారి విశ్వాసం కూడా ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10. ఈ న్యూస్ పై మీ కమెంట్ ను కూడా యాడ్ చేయండి.